నాకు మీ బాధ పూర్తిగా అర్థమైంది. ఏమైపోయింది? ఏంటది? బీసీసీ మోటార్ రూమ్లో దాచిపెట్టాను. హత్య చేసిన ప్రతిసారి అక్కడ చెప్పి వేస్తాను కదా, అది ఇప్పుడు కనపడటం లేదంటే ఉషకి నా మీద డౌట్ వచ్చిందని అర్థం. అది తేల్చుకుందామంటే మరుసటి రోజు ఉష కనిపించలేదు. అందుకే దేశినేని పని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన 3వ రోజు పసుపు చీర కట్టుకుని వాకిట్లో నిలబడింది. అరిచేయంతా కాలిపోయింది. ఏమైంది అని అడిగేలోపు అదే చెప్పింది. నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పోలేరమ్మకు మొక్కుకున్నాను అని. నాకు చెప్పకుండా ఎందుకు ఇలా చేశావు? నొప్పిగా లేదా? నువ్వు పడే నొప్పి కన్నా ఇది ఎక్కువ నా బావా అంటూ నా కాళ్ళ మీద పడిపోయింది. అంతే కరిగిపోయాను. అది చేసే తప్పులన్నీ తన వంటికే కానీ తన మనసు మాత్రం నాది అని చెప్పింది. ఆ రోజు సాయంత్రం స్నానం చేసి తల నిండా మల్లెపూలు పెట్టుకుని బావా ట్యాంక్ బండికి వెళ్దామా అంది. నేను సమాధానం చెప్పేలోపే మా పవన్ గారు గాలిపటంతో తయారయ్యాడు. రా బాబ్జీ రా వెళ్దాం. సరే, ఇక నుండైనా జీవితం హాయిగా ఉండాలని దేవుడికి దండం పెట్టుకుని అందరం ట్యాంక్ బండికి వెళ్ళాం. అక్కడ పవన్ గారికి చిన్న గాలిపటాల గ్యాంగ్ తగిలింది. వాళ్ళతో పాటు ఆడుకుంటున్నాడు. ఒరే నందు, నేను వస్తున్నా, ఆగరా ఆడుకుందాం. ఉషా తన చున్ని తీసి నా కళ్ళకి కట్టి నన్ను ఒకసారి రాట్నంలా గిర్రని తిప్పింది. బావా నేను ఎక్కడ నన్ను పట్టుకొచ్చేద్దాం. పట్టుకోమని కళ్ళకు గంతలు కట్టుకొని ట్యాంక్ బండి మీద ఆడుకోవటం చిన్నపిల్లలు చేస్తలా అనిపించింది. కానీ ఉషా హ్యాపీగా ఉంటే అదే నాకు హ్యాపీ. అది నా కళ్ళకు కట్టిన నైలాన్ గుడ్డ కొంచెం కిందకు జారింది. ఆ సందులోంచి చూస్తే అది ఎవరికో సైగ చేస్తుంది. వెనక్కి తిరిగి చూశాను. ఆటో డ్రైవర్ చొక్కాలోంచి పెద్ద ఇనపరాడు బయటకు తీశాడు. మళ్ళీ లేచాను.